ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జంగారెడ్డిగూడెం శెట్టిబలిజ వన సమారాధనలో టీడీపీ వైసీపీ నేతల మధ్య రగడ మొదలైంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందే గొడవ తలెత్తింది. శెట్టిబలిజలకు ఎన్నో చేశామని శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు అన్నారు. సత్యబాబు వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. వైసీపీ హయాంలోనే న్యాయం జరిగిందని నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి సుభాష్ సమక్షంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. కులానికి మేము చేసామని చెప్తున్నాము. కులానికి మేము చేసామని చెప్తున్నాం. అది మీరు సార్ మేము కూడా చేసాము. గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్ద సుభాష్ రిజర్వేషన్ తీసుకొచ్చాం. అన్ని ఉంటాయి. మా చెట్టుపల్లి సంఘానికి ఎవరు వాళ్ళ పదవులు మరి అదే పదవు చైర్మన్ చేస్తాం. జగన్ జై చెట్టుపల్లి, దయచేసి 10% రిజర్వేషన్ తీసుకొచ్చినా మేము మద్యం షాప్ లో 10% రిజర్వేషన్ తీసుకొచ్చావా కాదా? ఇది వాస్తవం. ఇది చెప్పాల్సిన బాధ్యత మాకుంది. చైర్మన్ గారు గౌరవంగా పిలిచారు. చిన్నగారు గమనించాలి. చిన్నగారు ఒకటి గమనించాలి. మేము సంఘీయుల కోసం మాట్లాడండి. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఏం చేస్తారో చేయండి. అంతే తప్పని దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్. మీకు అది చెప్తున్నామండి. మేము ఒకటే చెప్తున్నాం. కులానికి మేము చేసామని చెప్తున్నాము. కులానికి మేము చేసామని చెప్తున్నాం. అది మీరు సార్ మేము కూడా చేసాము. గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్ద సుభాష్ ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. జంగారెడ్డిగూడెం శెట్టిబలిజ వన సమారాధనలో టీడీపీ వైసీపీ నేతల మధ్య రగడ మొదలైంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందే గొడవ తలెత్తింది. అక్కడ ఏం జరిగిందనేటువంటి కోణంలో కూడా వివరాలు అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, శెట్టిబలిజలకు ఎన్నో చేశామని శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు అంటున్నారు. అటు సత్యబాబు వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చందు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పార్టీలకు అతీతంగా శెట్టిబలిజ వన సమారాధన నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి నుంచి మంత్రి వాసంశెట్టి సుభాష్, అదేవిధంగా శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మరియు తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా ఇటు వైసీపీ పార్టీ నుంచి రాష్ట్ర శెట్టిబలిజ నాయకుడు బత్తిని చిన్న, అదేవిధంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో స్టేజ్ పై మాట్లాడే క్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ సత్యబాబు ఎవరైతే ఉన్నారో ఈయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం శెట్టిబలిజలకు మద్యం షాపుల్లో 10% తీసుకురావడంలో సక్సెస్ అయ్యాం. శెట్టిబలిజలకు పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వమే న్యాయం చేసింది అని చెప్పడంతో ఒక్కసారి అక్కడ కాస్త చుట్టుపక్కల ఉన్నవారు కూడా అవాక్యారు. అదేవిధంగా వైసీపీ నేతలు దీనికి అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇది ముఖ్యంగా పార్టీలకి అతీతంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడం, ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడడం అభ్యంతరకరంగా ఉందని చెప్పైతే అక్కడ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో చిన్న అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఈ తతంగం అంతా వాసంశెట్టి సుభాష్ ముందే జరగడంతో ఆయన ఎటు మాట్లాడలేని పరిస్థితిలో మిన్నకుండిపోయారు. తర్వాత అక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో శెట్టిబలిజ నాయకులు, పార్టీ నాయకులు, అదేవిధంగా పెద్దలు కూడా వారించి ఇది పార్టీలకు సంబంధించింది కాదు, పూర్తిగా ఒక శెట్టిబలిజల్ని ఒక వేదిక మీదకి తీసుకురావడానికి తీసుకొచ్చిన కార్యక్రమే తప్ప పార్టీల గురించి మాట్లాడడానికి వీల్లేదని చెప్పి పెద్దలు వారించి వాళ్ళిద్దరి మధ్య అయితే కొంచెం ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడం జరిగింది. చందు. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. చేసామని చెప్తున్నాము. కులానికి మేము చేసామని చెప్తున్నాం. అది మీరు సార్ మేము